లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీను వైట్ల ఇప్పుడు భారీ ప్లాన్లో ఉన్నాడా? గోపీచంద్ విశ్వం మూవీ తర్వాత రామ్తో మూవీ చేయబోతున్నాడా? రామ్ శ్రీను వైట్లకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? వాచ్ దిస్ R24 స్పెషల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఒకప్పుడు వెలుగొందిన శ్రీను వైట్ల ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఢీ, రెడీ, దూకుడు ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కోన వెంకట్, గోపీమోహన్తో కలిసి అందించారు శ్రీను వైట్ల. రామ్ చరణ్, బ్రూస్లీ సినిమా వరకు వీరంతా కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. విడిపోయాక ఎవ్వరికి సరైన హిట్లు పడలేదనే చెప్పాలి. అయితే శ్రీను వైట్ల చివరిగా మాస్ మహారాజా రవితేజతో 2018లో అమర్ అక్బర్ అంటోనీ సినిమా చేశారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన మ్యాచ్ స్టార్ గోపీచంద్ విశ్వంతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంతో గోపీచంద్ కూడా హిట్ కొట్టాలని బాగా ట్రై చేస్తున్నారు. ఇక శ్రీను వైట్ల విశ్వం తర్వాత కొత్త సినిమా ఎవరితో చేయనున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ను శ్రీను వైట్ల కలిసినట్లు వార్త బయటకొచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల రామ్కు కథ బేసిక్ పాయింట్ వినిపించారని తెలుస్తోంది. అయితే రామ్ ఆ పాయింట్ నచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మన్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం శ్రీను వైట్ల ఫుల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారట. త్వరలోనే రామ్కు మొత్తం కథ నెరేట్ చేయనున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో టాక్ కూడా వినిపిస్తోంది. విశ్వం మూవీ రిజల్ట్ వచ్చిన తర్వాత రామ్ శ్రీను వైట్లకు ఓకే చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ త్వరలోనే డబుల్ ఇస్మార్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, శ్రీను వైట్లకు రామ్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.